और पहला राजा की पुस्तक రాజులు మొదటి గ్రంథం వైపుగా వస్తాం. దయచేసి నాతో కలిసి అందరు కూడా రండి. రాజులు మొదటి గ్రంథం उसका 19 अध्याय 19వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం వైపుగా మనం చూస్తాం. और 15 से 17 तक पढ़ेंगे. 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం కలిసి చదువుకుంటాం. రాజులు మొదటి గ్రంథము 19వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం కలిసి చదువుకుంటాం. 15 से 17 రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు వదిలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకం చేయుము. అప్పుడు ఇజ్రాయేలు వారి మీద వంశీయుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము. నీ కుమారుగా ప్రవక్త ఇండుటకు అమ్మీహోదైన యాపస్ కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుమను. హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని యెహోవా హతము చేయును. యెహూ యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయును. प्रार्थना करेंगे. ప్రార్థన చేసుకుంటాం. प्रेमी पिता, अनुग्रहकारी, महान, सर्वशक्तिमान, सच्चे, न बदलने वाले ईश्वर, एक बार फिर से इस समय आप चरणों में आते हैं प्रभु, धन्यवाद देते हैं. फिर से एक बार दूसरे भाग में अनुग्रह दिया, स्तुति करते हैं प्यारे पिता. प्रभु जी दया कीजिए. पहला राजा 19 अध्याय 15 से 17 जो पढ़ें उस भाग पे आशीष से दया कर प्रभु. सब संतों के साथ मुझे को भी सुधी ले और अनुग्रह देकर चलाइए. संगति के भाग को आपके हाथ सौंपते हैं. भाई श्रीधर को भी उच्चारण के लिए प्रभु दया कीजिए. सब बातों में सही अगुवाई दीजिए, अनुग्रह दीजिए. आदर महिमा आपको देते हुए प्रार्थना लाते हैं हमारे उद्धार करता प्रभु मसीह यीशु के नाम से, आमीन. सो प्रियो, ये जो भाग हमने पढ़ा है अभी, కనుక ప్రియమైన వారులారా, మనం ఇప్పుడు చదివినటువంటి ఈ భాగము, यहाँ हम एक भाग सीखते हैं एलिया को परमेश्वर ने क्या आज्ञा दिया. ఇక్కడ మనము ఒక భాగమును నేర్చుకుంటున్నాం. దేవుడు మరి ఎలాంటి ఏం ఆజ్ఞ ఇచ్చుంటున్నాడు. परमेश्वर यहाँ उनको 4 तरह की आज्ञा देता है, निर्देश देता है. ఇక్కడ ప్రభు ఏలియాకు 4 రకాలైనటువంటి ఆజ్ఞలు దిశానిర్దేశకం చేస్తూ ఉంటున్నాడు. हाँ, सबसे पहला उसने कहा परमेश्वर ने, మొట్టమొదటిగా ప్రభు ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, दमिश्क को लौट जाओ बोलता है. ఇక్కడ నుండి లేచి మరి దమస్కు మార్గమున వెళ్ళుము. हाँ, वापस दमिश्क को लौट के जाओ बोलता है. దమస్కునకు తిరిగి వెళ్ళుము అని చెప్పేసి ప్రభు చెప్తూ ఉంటున్నాడు. इसका मतलब प्रियो, जिस मार्ग से एलिया गया था उसी मार्ग को वापस परमेश्वर वापस भेजता है. దాని అర్థం ఏంటంటే, ఏ మార్గము గుండా అయితే ఏలియా ముందు వచ్చాడో అదే మార్గం వైపుగా తిరిగి ఏలియాను దేవుడు వెళ్ళమంటున్నాడు. जैसे उदाहरण के लिए ఉదాహరణకు, अभी एक भाई जो है मान लीजिए यहाँ से 200 किलोमीटर आगे चला गया. కాబట్టి మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యజమానుడు చెప్పినట్టుగా 2 కిలోమీటర్ల ముందుకు వెళ్ళాడు. 200 किलोमीटर आगे है 2 కిలోమీటర్ల ముందర ఉన్నాడు. और जिस भाई के पास हो गया है, ఏ వ్యక్తి ఏ సహోదరుడి కోసం అయితే వెళ్ళాడో वो कहेगा చెప్తాడు, वापस 200 किलोमीटर वापस जाओ. మళ్ళీ 2 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళు. ये उसके लिए बहुत बड़ा बात है प्रियो. ఇది చాలా కష్టతరమైన పరిస్థితి. ये कहने का अर्थ ये है, దాన్ని చెప్పడంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, एलिया जिस जगह पे पहुंचा था, ఏలియా అయితే ఏ స్థానానికి అయితే ఏలియా వెళ్ళాడో, हाँ, एलिया को वापस परमेश्वर भेज देता है. తిరిగి ఏలియాను దేవుడు వెనక్కి తిరిగి దమస్కు మార్గం వైపుగా क्यों వెళ్ళమంటున్నాడు. भेजता है प्रियो? ఎందుకు పంపిస్తున్నాడో తెలుసా? हम यहाँ सीखते हैं मेरे भाई बहनों. నా ప్రియ సహోదర సహోదరి, మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. 19 के 8 और 9 को पढ़िए पहले. మొట్టమొదటిగా 19వ అధ్యాయము 19 उसका 8 और 9 आयत. 19వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం చదువుతాం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమున పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చటనున్న ఒక గుహలోని బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతడు అడుగగా, सोचिए प्रियो, इतनी लंबी यात्रा करके एलिया पहुंचा था. కాబట్టి ప్రియులారా, ఇంత సుదీర్ఘ ప్రయాణము చేసి ఏలియా వచ్చాడు. होरेब पर्वत, होरेब के पास पहुंचा था. ఇక్కడ హోరేబు పర్వతానికి వచ్చాడు.
ये होरेब को पहुंचने के साथ क्या करता है? ఇక్కడ హోరేబు పర్వతం వద్దకు చేరిన తర్వాత తాను प्रभु ఏం उसे చేస్తున్నాడు? साफ 9 आयत में कहता है। ఇక్కడ 9వ వచనంలో ప్రభు అంటున్నాడు, देखिए 9 आयत को पढ़िएगा। ఇక్కడ 9వ వచనాన్ని మనం చదువుతాం. वहाँ वह एक गुफा में जाकर टिका और अच्छा- यहोवा का यह वचन उसके पास पहुंचा कि हे एलिया तेरा यहाँ क्या काम? ఇక్కడ మనం 9వ వచనం చూస్తే అచ్చటనున్న ఒక గుహలోనికి బస చేసెను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై మనకు ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావు అని చెప్పేసి తెలుగులో ఉంది. హిందీలో చూస్తే ఏలియా ఇక్కడ నీకేం పని అని అర్థం ఉంది. अब प्रभु परमेश्वर एलिया को वापस भेजता है प्रियो। ప్రియులారా, ఇప్పుడు ప్రభు ఏలియాను తిరిగి వెనక్కి పంపిస్తుంటున్నాడు. 9 आयत में देखते हैं प्रभु के सम्मुख पर्वत पर एलिया नहीं गया। దాని అర్థం ఏంటంటే ఆ యొక్క ఏలియా ఆ పర్వతం వైపుగా వెళ్ళాల్సినంత అవసరం లేదు. परंतु कहाँ पहुंच गया है एलिया? మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? पर्वत के पास जाने से बजाय, परमेश्वर के पास जाने के बजाय वो पर्वत के अंदर गुफा में चला गया है प्रियो। ఆ పర్వతం దగ్గరికి అంటే దేవుని దగ్గరికి వెళ్ళవలసిన దానికి బదులుగా అక్కడ ఉన్నటువంటి ఒక గుహలోనికి వెళ్ళాడు. गुफा में तो अंधकार होता है, अंधकार गुफा गुफा। గుహలో ఆ యొక్క చీకటి ఉంటుంది, అంధకారం ఉంటుంది. हाँ, यहाँ हम सीखते हैं प्रियो। ప్రియులారా, ఇక్కడ మనం నేర్చుకుంటున్న సంగతి ఏంటంటే ये होरेब पर गुफा में जाकर टिक गया है। హోరేబు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గుహలోనికి వెళ్ళి బస చేశాడు. हाँ, इसीलिए परमेश्वर उसको कहता है అందుకనే ఆ ప్రభు ఆ దేవుడు అతనితో అంటున్నాడు, तुम ज्योति से अंधकार की ओर क्या करने आए हो? నువ్వు వెలుగు అయి ఉన్నావు కదా, చీకటిలో ఏం చేస్తున్నావు? अंधकार से ज्योति की ओर जाना है प्रियो। అంధకారంలో నుండి వెలుగులోనికి ఎందుకు రాకూడదు? ప్రియులారా, मेरे भाई बहन एलिया बहुत बड़ा काम किया था इससे पहले। वो అంతకంటే ముందు చూసినట్లయితే దేవుని కొరకే ఎంత గొప్ప కార్యం చేశాడు. एक औरत के डर के मारे ఒక 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 इजेबेल, ఒక యెజబెలు స్త్రీ అయినటువంటి ఆమె యొక్క భయాన్ని బట్టి हाँ, अपना प्राण लेकर भागा है वो। తాను ఎంతగానో ప్రాణాన్ని అరచేతులు పెట్టుకొని పారిపోయినాడు. आगे हम देखते हैं प्रियो, परमेश्वर के पास वो होरेब पर पहुंचता है, ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని పర్వతమైన హోరేబు దగ్గరికి వచ్చాడు. परंतु प्रभु के सम्मुख नहीं गया। అయితే దేవుని యొక్క సముఖానికి మాత్రం వెళ్ళలేదు. ये तो गुफा में छुप गया है। ఇక్కడ గుహలోనే బస చేస్తున్నాడు. हाँ, गुफा में चला गया है प्रियो। ప్రియులారా, గుహలోనికి వెళ్ళిపోయినాడు. मेरे भाई और बहनों, ప్రియులారా, ప్రియ సోదరుడా సోదరి, आपको परमेश्वर ने अंधकार से निकाला है, దేవుడు మిమ్మల్ని చీకటిలో నుండి వెలుపలికి రప్పించాడు. इस संसार से निकाला है। ఈ లోకంలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించాడు. प्रभु के सम्मुख रहने वाला जीवन बनना है। దేవుని సముఖములో నివసించవలసినటువంటి వారుగా మీరున్నారు. गुफा में आपका मेरा क्या काम? అంధకారంలో నీకు నా గుహలో మీకు నాకు ఏం పనుంది? अंधकार में हमारा क्या काम? ఆ చీకటిలో అంధకారంలో మనకేం పనింది? अंधकार से हमारा क्या काम? ఆ చీకటి నుండి చీకటితో మనకేం పని? न अंधकार में हमारा काम है, न अंधकार से हमारा काम है। మనకు చీకటితో మనకు పని లేదు, మనతో చీకటికి పని లేదు. प्रियो, यहाँ एलिया गुफा में घुस गया है। ప్రియులారా, ఏలియా ఇక్కడ గుహలో ఉన్నాడు, బంధించబడి గుహలో బస చేస్తున్నాడు. इसको प्रभु ने 4 आज्ञा दिया। ఆ యొక్క ఏలియాకు ప్రభు 4 ఆజ్ఞలు ఇస్తుంటున్నాడు. इससे पहले मैं आज्ञा में जाऊं, ఆ యొక్క ఆజ్ఞల్లోనికి వెళ్ళేదానికంటే हम ముందు यहाँ और एक पाठ सीखते हैं प्रियो। ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. हमारे जीवन में कई बार जब ज्यादा आशीष और ज्यादा ऊंचाई में हम जाने लगते हैं तो అనేక సార్లు కూడా మనము మంచి ఉన్నతమైన స్థానంలోనికి పైకి మనం ఎదిగేటప్పుడు परमेश्वर के पास जाना उचित नहीं समझते हैं ज्यादा। మనము అంత బాగా మనకు సమకూర్చి జరుగుతున్నప్పుడు దేవుని దగ్గరికి పోవాల్సినంత మంచిగా అనపడదు. जैसे अभी हम प्रार्थना के लिए सीख रहे थे, ఇందాక మనం ప్రార్థనలో నేర్చుకున్నట్లుగా कई बातों में हम परमेश्वर के पास जाते नहीं हैं। అనేక విషయాల పట్ల మనం ప్రభు దగ్గరికి వెళ్ళము. वो तो मैं तो बड़ा विश्वासी हूँ, నేను చాలా గొప్ప విశ్వాసిని बड़ा కదా, सेवक हूँ, बड़ा सेवक నేను हूँ। చాలా పెద్ద దైవ సేవకుని, हाँ, परमेश्वर तो मैं सब जानता है। నా గురించి దేవునికి మొత్తం తెలుసులే, ज्यादा मुझे उसके पास सम्मुख जाने की, प्रार्थना करने की, वचन पढ़ने की जरूरत नहीं है। కాబట్టి ఇప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకోవాల్సినంత అవసరం నాకు లేదు. क्योंकि एलिया तो बहुत बड़े बड़े काम किया था। अभी ఇంతకంటే ముందు చూస్తే ఏలియా ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. हम देखते हैं प्रियो, यहाँ पे पूरा 18 अध्याय से इधर बहुत बड़ा काम करता है वो। ఇక అధ్యాయం అంతా కనుక మనం చూస్తే ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నాడు. ऊपर से आग गिराया था प्रार्थना के द्वारा, प्रार्थना के द्वारा ऊपर से आग गिरी కాబట్టి थी ప్రియులారా, ఏలియా ప్రార్థన ద్వారా పైనుండి అగ్ని దిగొచ్చింది. और बड़े बड़े काम उसने किया था। చాలా గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. एलिया यहाँ क्या कर रहा है? ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నాడు? हाँ, कई बार ऐसी परिस्थिति जीवन में आती प्रियो। ప్రియులారా, ఇలాంటి పరిస్థితి అనేక సార్లు మన జీవితంలో వస్తుంది. हमारे कई सामर्थ काम, बड़े काम हमें परमेश्वर के सम्मुख जाने से रोकती है। మనం చేసేటువంటి గొప్ప గొప్ప కార్యాలు, మనం చేసేటువంటి మంచి పనులు, ఎన్నో గొప్ప కార్యాలు కూడా దేవుని సన్నిధికి రాకుండా మనల్ని అడ్డగిస్తాయి.
या दूसरा विषय कहें तो మరి ఇంకొక రెండో విషయం ఏంటంటే हम महत्व नहीं देते हैं परमेश्वर को उस समय में। అలాంటి సమయాల్లో దేవునికి మన మహిమ చెల్లించము. हाँ, सोचते हैं तो बड़े बड़े काम मैं कर रहा हूँ, प्रभु तो मेरे साथी है। నేనేదో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాను, ప్రభు నా తోడుగా ఉన్నాడు అని అనుకుంటాం. एक गुफा में चला गया है प्रियो। ప్రియులారా, ఇలాంటి ఆలోచనతో మనం వెళ్తూ ఉంటాం. एलिया के जीवन में और एक बात सीखते हैं। ఏలియా జీవితంలో కూడా మరోసారి ये ఒక तो पहले నేర్చుకుంటాం. हवा में सामर्थ पाकर परमेश्वर का उड़ता था। ఓసారి ఆ యొక్క ఏలియా కూడా మరి ఆ యొక్క గాలితో పాటుగా దేవుని రాజ్యానికి కొనిపోబడ్డాడు. हाँ, ये तो दौड़ के चला जाता था ताकत पाकर। ఆ యొక్క శక్తిని పొందిన వాడే గాలిలో దేవుని దగ్గర కొనిపోబడ్డాడు. यहोवा की शक्ति होता था, ये उड़ जाता था। ఆ యొక్క యెహోవా శక్తి వల్ల ఆ విధంగా తాను వెళ్ళబడుతూ వచ్చి వెళ్తూ వచ్చాడు. कई बार जब हम भी प्रियो आत्मिक जीवन ज्यादा उड़ने लगते हैं ना, అనేక సార్లు మన జీవితంలో కూడా ఆ విధంగా మనం ఎగిరిపోతామేమో అనే స్థితిలో ఉంటాం. तो परमेश्वर कहता है ప్రభు అంటాడు, थोड़ा पैदल चलो, ముందు నడుచుకుంటూ పో అంటాం. थोड़ा नीचे आओ, కొంచెం ముందు తగ్గు. क्योंकि ज्यादा होने से क्या है, घमंड आता है फिर। కాబట్టి ఆ విధంగా హెచ్చించబడితే గర్వం వస్తుంది. हाँ, तो इतने समय से हवा में उड़ता, बड़ी सामर्थ पाता, बड़े बड़े काम करता था, तो उसको लगा अभी गुफा, अभी परमेश्वर बुलाया है, अब होरेब पे चला गया है, गुफा में जाके घुसा है, परमेश्वर के सम्मुख जाना था उसको। కాబట్టి అనేక సార్లు కూడా మనం ఈ విధంగా చేస్తూ వస్తాం. దేవుడైతే ఏలియాను పిలిచాడు, ఏలియాను పిలిచిన తర్వాత హోరేబు పర్వతానికి వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలోనికి వెళ్ళేదానికి బదులుగా గుహలోనికి వెళ్తూ బస చేస్తూ ఉంటున్నాడు. इसके जीवन में कई समस्याएं यहाँ आ गई थी प्रियो। ఇక్కడ ప్రియమైన వాళ్ళ తన జీవితంలో అనేక సమస్యలు వస్తున్నాయి. इजेबेल का डर भी आ गया था इसके अंदर में। యెజబెల్ యొక్క భయం కూడా వచ్చేసింది. और ये बहुत से कारण के विषय में ఇలాంటి విషయాల్లో ये गुफा में चला गया है। ఇలాంటి గుహలో వెళ్ళిపోయినాడు. प्रभु क्या बोला? ప్రభు ఏం చెప్తున్నాడు? 365 दिन के लिए 365 बार हमें बोला है प्रभु डरना नहीं। మరి మనం చెప్తుంటాం 365 हाँ, 365 పర్యాయాలు బైబిల్లో మనం చూస్తే భయపడొద్దు భయపడొద్దు అనేటువంటి మాటను మనం చూస్తాం. एक औरत के डर से भाग रहा है, ఆ ఒక స్త్రీకి భయపడి పారిపోయినాడు. जबकि इतने बड़े बड़े काम प्रभु ने उनके जीवन में किया था। తన జీవితంలో ప్రభు అయితే ఇంత గొప్ప కార్యాలు చేశాడు. प्रिय भाई बहनों, ప్రియ సహోదర इस సహోదరి, संसार से डरने की आवश्यकता नहीं है। ఈ లోకానికి భయపడాల్సిన అవసరం లేదు. ये इजेबेल जैसे ताकतवर मनुष्यों से डरने की जरूरत नहीं है। యెజబెల్ లాంటి బలం ఉన్నటువంటి ఆ యొక్క లోకంలో ఉన్న వారికి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ये इजेबेल जैसे पावरफुल लीडरों से डरने की जरूरत नहीं है। యెజబెల్ లాంటి శక్తివంతులైనటువంటి నాయకులకు కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. कुल मिला के जो परमेश्वर के विरुद्ध हैं उनसे हमें डरने की जरूरत नहीं है, ఎవరైనా దేవునికి విరోధంగా ఉన్నవారు ఉంటే అలాంటి వాళ్ళని చూసి కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. क्योंकि हमारे हमारे पक्ष में हमारा जीवित परमेश्वर है। ఎందుకంటే మన పక్షాన ఉన్నవాడు సజీవుడైన మన ప్రభు. प्रभु का दाऊद कहता है, ప్రభు ఆ విధంగా స్పష్టంగా और సెలవిస్తున్నాడు. कई ऐसे दासों जीवन से हम सीखते हैं, कई ऐसे जीवन में दासों से सीखते हैं। అనేక విషయాలుగా ఆయన దాసుల నుంచి కూడా మనం నేర్చుకుంటున్నాం. हाँ, कहता है मैं 10,000 उन मनुष्यों से नहीं डरता, कहता है। 10,000 మంది మనుషుల నుంచి కూడా నేను భయపడను. प्रियो, ప్రియులారా, हमें डरने की जरूरत नहीं है। మనము భయపడాల్సినంత అవసరం లేదు. एलिया डर रहा है। ఏలియా భయపడుతున్నాడు. यहाँ हम सीखते हैं प्रभु क्या कहता है, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడో మనం నేర్చుకునే సంగతి ఏంటంటే हाँ, वापस जाओ, कहता है। మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళు అంటున్నాడు. जहां से आए हो ఎక్కడి నుంచి వచ్చావో वहां पर वापस जाओ। మళ్ళీ అక్కడికి వెళ్ళు. ये बहुत दुख का भी विषय है। ఇది చాలా దుఃఖకరమైనటువంటి आप సంగతి. इतना रास्ता दूरी पार कर लिए हैं ఇక్కడ ఎంత దూర ప్రయాణం చేస్తూ వచ్చాడో, और वापस आपको जाने के लिए बोले तो बहुत कष्ट है। చాలా దూరం ప్రయాణం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అంత దూరం వెనక్కి వెళ్ళమంటే చాలా కష్టం అది. प्रभु चाहता है मेरे भाई बहनों, నా ప్రియ సహోదర సహోదరి, ప్రభు जहां కోరుతున్నాడు आपने गलती किया है, ఎక్కడ తప్పు చేశావో, जहां आपने त्रुटि किया है, ఎక్కడైతే తప్పు పొరపాటు చేశావో, जहां आपने परमेश्वर को छोड़ दिया है, ఎక్కడ ప్రభువును వదిలిపెట్టావో, जहां परमेश्वर का भय आपके जीवन में कम हो गया, ఆ ఎక్కడ దేవుని యొక్క భయం మీ జీవితంలో ఎక్కడ తగ్గిపోయిందో, संसार का भय आपके जीवन में हावी हो गया, तो ఆ యొక్క లోక సంబంధమైన భయాలు నీ జీవితంలో ఎక్కువయ్యాయో, परमेश्वर कहता है ప్రభు అంటున్నాడు, ఆ దేవుడు అంటున్నాడు, तुम वापस जाओ उस जगह में। మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళు. कहां पे जाओ? ఎక్కడికి పోవాలి? जहां पे तुमने पक्का विश्वास मुझे किया था। అక్కడ ఎక్కడైతే ప్రభు మనకు విశ్వాసం ఇచ్చాడో అక్కడికి వెళ్ళు. तुम जिस जगह में मुझे डरते थे, ఏ స్థలంలో అయితే నాకు భయపడ్డావో అక్కడికి వెళ్ళు. हाँ, जब तुम मुझ पर भरोसा करते थे, ఏ స్థలంలో అయితే నువ్వు నా మీద నమ్మకం ఉంచావో అక్కడికి వెళ్ళు. उस शुरुआती जगह पर जाओ। ఆ నిర్దిష్టమైనటువంటి ఆ స్థానానికి వెళ్ళు. हाँ, और फिर से सब ठीक ठाक कर वापस आओ। అక్కడ సమస్తమును చక్కబెట్టుకొని
పెట్టుకొని మళ్ళీ రావాలి. जहां से आपने गलती किया है, ఎక్కడైతే పొరపాటు చేశావో, प्रभु से अगर दूर हो गए हैं, ఒకవేళ ప్రభువు నుండి దూరం అయ్యావేమో, संगति नहीं है, సహవాసం లేదేమో, प्रभु के साथ सहभागिता नहीं है, ప్రభుతో కలిసి ఆ యొక్క సహవాసంలో అన్యోన్యతలో లేవేమో, अगर आपने परमेश्वर के साथ गर्माहट आपका कम हो गया तो, ఆ యొక్క ప్రభు యొక్క కార్యం విషయము చల్లారిపోయింటే, जैसे पहले तुम निडर होकर सेवा करते थे, अगर कम हो गया तो, ఆ నిర్భయముగా భయం లేకుండా ప్రభు కొరకే పరిచయం చేసి సేవ చేసిన ఆ స్థితిలో నుండి నువ్వు లేకపోతే, प्रभु कहता है, ప్రభు అంటున్నాడు, जिस समय में तूने मुझ पर पक्का विश्वास किया था, కాబట్టి ఆ యొక్క సజీవుడిగా ఉన్నటువంటి ఆ సమయంలో ఆ యొక్క క్రొత్తగా జన్మించినప్పుడు నా మీద స్థిరమైనటువంటి విశ్వాసం, ఖచ్చితమైన విశ్వాసం పెట్టినావు. जिस समय तुमने मुझ पर पक्का विश्वास करके मेरा डर, मेरा भय तुम्हारे अंदर में तुमने लिया था, ఏ స్థలంలో అయితే నా మీద నీ భయము, నీ విశ్వాసము నా మీద ఉంచినావో, वही विश्वास वही काम पर वापस जाओ, అదే విశ్వాసానికి అదే పనికి మళ్ళీ తిరిగి వెళ్ళు. फिर से अपने आप को भर लो నిన్ను నువ్వు తిరిగి బలపరుచుకో, और वापस आओ. మళ్ళీ తిరిగిరా. फिर क्या करना? ఇప్పుడు ఏం చేయాలి? 4 आज्ञा दिया प्रियो उसको. ప్రియులారా, 4 ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు. हाँ, ऐसा जीवन में क्या हम देखते हैं? మరి ఇప్పుడు వీటిలో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, हम एक वचन पढ़ना चाहेंगे. ఒక వచనం చదువుతాం. देखिए, पहला राजा రాజుల మొదటి గ్రంథం 19 अध्याय लीजिए पहले, 19వ అధ్యాయం చూద్దాం. और उसका 12 और 13. మరి 12, 13 వర్షాలు మనం చదువుతాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 12, 19 का 12 और 13 पहले लेंगे एक बार. 19వ అధ్యాయము 12, 13 వర్షాలు. రాజుల మొదటి గ్రంథం. ఆ భూకంపమైన తర్వాత మెరుపులు పుట్టెను గాని ఆ మెరుపులందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపులు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. అంతటా ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినపడెను. मेरे भाई बहनों, एलिया तो 450 जो बाल के देवता थे और इजेबेल के जो लोग थे, कुल मिला के 800-850 लोगों के बीच में बड़ा चमत्कार किया था. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఏలియా ఇంతకుముందు చూసినట్లయితే ఆ యొక్క యెజబెలు, ఆ యొక్క బయలు ప్రవక్తలు వాళ్ళందరినీ కూడా 400 మందిని సంహరించి ఎంతో గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. जब एक सेवा के एलिया जो है, एक प्रभु का जन जो है, ఈ యొక్క దైవజనుడైనటువంటి ఏలియా, దేవుని సేవకుడైనటువంటి ఏలియా हजारों लोगों के बीच में इतने बड़े काम किया था. ఆ వేలాది మంది మధ్యలో, ఆ వందలాది మధ్యలో ఇంత గొప్ప కార్యం చేసినప్పుడు एक औरत के डर से भागा है. ఒక్క స్త్రీకి భయపడి పారిపోయాడు. मेरे भाई और बहनों, ప్రియ సోదరుడా సోదరి, ऐसे मनुष्यों से न डरो. ఇలాంటి మనుషులకు చూసి భయపడద్దు. हम देखते हैं एलिया के जीवन में, మనం ఏలియా జీవితంలో చూస్తున్నాం, ऐसे परिस्थिति में एलिया गुफा में घुस गया है. ఇలాంటి పరిస్థితిలో ఏలియా గుహలో బస చేస్తుంటున్నాడు. जब आप भी प्रियो संसार के चकाचौंध और संसार के डर और भय में जाएंगे तो परमेश्वर के सम्मुख नहीं परंतु गुफा में पहुंच जाते हैं. అనేక సార్లు మనం కూడా ఈ యొక్క లోక సంబంధమైన వాటి విషయమై లోక సంబంధాలు చూసి భయపడిపోయి దేవుని సన్నిధికి రావడానికి బదులుగా గుహలోనికి వెళ్ళి దాక్కునే వారంగా ఉంటాం. संसार का डर, मनुष्यों का डर समाहित हो जाता है हृदय में. ఆ యొక్క మన హృదయంలో లోకాన్ని చూస్తే భయము, లోక సంబంధమైన మనుషులను చూస్తే భయం మన హృదయంలో నిండిపోతుంది. पौलुस ने क्या कहा? పౌలు ఏమన్నాడు? पौलुस कहता है, పౌలు అంటున్నాడు, हमें अपनी दौड़ को पूरी करना है. कहता है, మన యొక్క పందెని మనం ముగించాలి. जिस परमेश्वर को हमने पाया है, ప్రభువు నుండి మనం ఏదైతే పొందామో, प्रियो, हमें उसी प्रकार उसे पकड़कर आगे बढ़ना है. మనకు ప్రభువు నుండి పొందిన దాన్ని మనము స్థిరంగా గట్టిగా పట్టుకొని ముందుకు కొనసాగాలి. तभी हम अपनी दौड़ को पूरी कर पाएंगे. మన యొక్క పరుగు పందాన్ని ముగించాలి. इसीलिए पौलुस कहता है, అందుకనే పౌలు అంటున్నాడు, मैं निशाने की ओर दौड़ा चला जाता हूँ. నేను ఈ విధంగా నా పరుగు పందెంలో ముందుకే కొనసాగుతున్నాను. हाँ, मैंने अपनी दौड़ पूरी की है. నా పందెమును ముగించాను. यहाँ पे हम देखना चाहते हैं మనం చూడాలని కోరుతున్నాం, एलिया की हालत क्या हो गया. ఇక్కడ ఏలియా పరిస్థితి ఏమైపోయింది. यहाँ वो दूसरा गलती कर रहा है प्रियो. ఇక్కడ మరి 2 విషయాలపై భయం కలిగి ఉన్నాడు. पहला गलती हमने देखा, మొదటిగా మనం చూసాం, क्या कर रहा है? ఏం చేస్తున్నాడు? गुफा में चला गया है. గుహలో దాపెట్టుకున్నాడు. दूसरा गलती क्या किया उसने? తాను చేసిన రెండవ తప్పు ఏంటి? ये परमेश्वर से शिकायत कर रहा है. దేవుని వెతుకుతుంటున్నాడు. हाँ, मैं अकेला बच गया हूँ. నేను ఒక్కడనే ఉండిపోయినా కదా. क्या बोल रहा है? దాని అర్థం ఏంటి? मैं ही अकेला बच गया हूँ. నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. हाँ, और क्या कहता है 14 आयत में? 19 की 14 पढ़ो भाई. మనం 19వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, पहला राजा 19 की 14. రాజుల మొదటి గ్రంథం 19:14. उसने कहा, मुझे सेनाओं के परमेश्वर यहोवा के निमित्त बड़ी जलन हुई, क्योंकि इस्राएलियों ने तेरी वाचा टाल दी
और तेरी वेदियों को गिरा दिया है, तेरे नबियों को तलवार से घात किया है, मैं ही अकेला रह गया हूँ। అందుకతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనలను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతియగు యెహోవానగు దేవుడనగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేటకై చూచుచున్నారని చెప్పెను. प्रिय भाई बहनों, यहाँ कहता है मैं ही अकेला रह गया हूँ। ప్రియ సోదరా సోదరి, ప్రభు ఆయన ఏలి అంటున్నాడు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను. और वो कहते हैं मेरे प्राण की खोजी हैं। నా ప్రాణాన్ని కూడా తీసేయాలని కోరుతున్నారు. ये तो अभी बड़े बड़े काम किया था, ఇంతవరకు చూస్తే గొప్ప గొప్ప కార్యాలు इसको చేశాడు. डर कहाँ से आ गया? మరి భయం ఎక్కడి నుంచి వచ్చింది? मेरे भाई और बहनों, నా ప్రియ సోదరా సోదరి, कहता है मैं ही अकेला हूँ, कहता है। అంటున్నాడు కదా, నేను ఒక్కడనే మిగిలి ఉన్నా. इन शब्दों में डर छुपा हुआ है। ఈ మాటల్లో భయం ఎంతగా ఉందో మనకు అర్థమవుతుంది. वो हजारों लोगों के बीच जब ऊपर से आग गिराया था तो भी तो अकेला ही था ना। ఆ యొక్క వందలాది మంది దగ్గర తాను నిలబడినప్పుడు కూడా ఒక్కడే కదా, अकेले वेदी को बनाया था, ఆ ఒక్కడే బలి అర్పించాడు, प्रार्थना किया, आग गिरा, ప్రార్థన చేశాడు, అగ్ని దిగి వచ్చింది. अकेले किया था। ఒక్కడే చేశాడు. उस समय तो नहीं डरा था, ఆ సమయంలో భయపడలేదు కదా. अभी एक से डर के भाग रहा है। అయితే ఒక్కరికి భయపడి పారిపోయాడు. प्रिय भाई बहनों, ప్రియ సోదరా సోదరి, पहला राजा 18 अध्याय में पढ़ेंगे तो पाएंगे మరి రాజుల మొదటి గ్రంథంలో మనం చదువుతుంటున్నాం. 19 से 40 तक 19వ అధ్యాయము. वहां डरा नहीं था। అక్కడ భయం లేదు. हाँ, आग गिराया था उसने। అక్కడ అగ్ని రాజేసిన వాడు. और हम 19 अध्याय में देखते हैं तो ఇప్పుడు 19వ అధ్యాయంలో చదువుతున్నాం. अपने मुंह को ढांप रहा है एलिया। ఇక్కడ మూకము దాచిపెట్టుకుంటున్నాడు. मुंह ढांपे जाने के कई कारण हैं। మూకం దాచిపెట్టుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. हाँ, परंतु ये कारण मैं जो बता रहा हूँ, అయితే ఇప్పుడు నేను చెప్పే కారణము 2 कारण को रखा प्रियो, 2 कारण। రెండు సంగతుల కొరకై మనం చూస్తుంటున్నాం. हाँ, उन बड़े परिस्थितियों से डट कर मुकाबला किया था उसने। కాబట్టి ఆ యొక్క పరిస్థితులకు భయపడి తాను పోరాటం చేస్తుంటున్నాడు. और एक मनुष्य से डर रहा है। ఒకరికి మనుషులకు భయపడుతున్నాడు. हमें भजन संहिता 3 का 6 को स्मरण रखना चाहिए। भजन संहिता 3 का 6। కీర్తనలు 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తుంటున్నాం. हाँ, मैं उन 10,000 मनुष्यों से नहीं डरता, कहता है राजा 10,000 दाऊद। మంది మనుషులను చూసినా కూడా నేను భయపడను. और 23 के 4 में भी पाते हैं, మనము మరి 14వ అధ్యాయము और 27 का 3। भजन संहिता 27 का 3। కీర్తనలు 27 3వ వచనంలో కూడా మనం చూస్తుంటున్నాం. तो हम बाउलूस और दाऊद के कई अनुभव को पाते हैं प्रियो। కాబట్టి మనం దావీదు జీవితంలో కూడా అనేకటువంటి అనుభవాలను మనం నేర్చుకోవచ్చు. आप पौलुस के जीवन इब्रानी 13 में भी हम पढ़ेंगे तो पाएंगे 6 में। కాబట్టి ఆ యొక్క హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు యొక్క జీవితంలో కూడా మనం చూస్తే और पौलुस के जीवन में देखेंगे अगस्तुस राजा, फेस्तुस राजा, फेलिक्स सबके सामने बोला, डरा नहीं। కాబట్టి ఫేస్తు రాజు ముందు, అగ్రిప్ప రాజు ముందు, వాళ్ళందరి ముందర కూడా తను మాట్లాడుతూ వచ్చాడు. ఎవరికి భయపడలేదు. बुरे लोगों से, शत्रु से हमें डरने की जरूरत नहीं है प्रियो। దుష్టులకు కానీ మరి లోక సంబంధమైన లోకనాథులకు కానీ భయపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. तो हम इस भाग से क्या कहना चाहते हैं? మేము చెప్పాలనుకున్న మాట ఏంటంటే, प्रभु के जनों को परमेश्वर के पास होना चाहिए। కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఉండడం అవసరం. प्रभु का ये जन जो है पर्वत पर होना था, परमेश्वर के पास होना था, ये गुफा में चला गया है। కాబట్టి దైవజనుడై ఉండి కూడా దేవుని సన్నిధిలో దేవుని పర్వతం మీద ఉండవలసిన దానికి బదులుగా గుహలోనికి వెళ్ళాడు. इसीलिए परमेश्वर कहता है यहाँ तेरा क्या काम? అందుకనే ప్రభు అంటున్నాడు, ఇక్కడ నీకేం పని? गुफा में, अंधेरे में आपका क्या काम है? గుహలో నీకు నాకేం పని? इसीलिए प्रभु ने कहा అందుకనే ప్రభు అంటున్నాడు, वापस उजियाले में जाओ, మళ్ళీ తిరిగి ఆ యొక్క దమస్కు వెళ్ళు. दमिश्क के जंगल में वापस जाओ, దమస్కులో అరణ్యానికి వెళ్ళి తిరిగి వెళ్ళు. पहले अपने चाल चलन, ఆవిడ నీ నడత, अपने आचरण को, నా తర్వాత నీ ఆశ్రమం, आचरण 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 अपने जीवन को, चाल चलन को पहले ठीक करो। కాబట్టి మొట్టమొదటిగా నీ బ్రతుకును, తర్వాత నీ యొక్క నడత ప్రవర్తన సమస్తాన్ని చక్కబెట్టుకో. डर आ गया उसके चाल चलन में, जीवन में। अभी తన యొక్క జీవితంలో తన యొక్క నడవడికలో భయం వచ్చేసింది. ये डर का जीवन को समाप्त करो, पहले वापस जाओ। ముందుగా ఈ యొక్క భయపడే జీవితాన్ని ఇక్కడితో ఆపేసి ముందు కొనసాగు. प्रिय भाई बहनों, याद रखिएगा प्रभु के संतों को डरना नहीं है। ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే దేవుని బిడ్డలంగా మనము భయపడాల్సిన అవసరం లేదు. हाँ, प्रभु से अगर दूर है तो, ప్రభువు నుండి దూరం అయిపోతే, चले गए हैं तो దూరంగా వెళ్ళిపోతే, वापिस आइए प्रियो। ప్రియులారా తిరిగి రావాలి. ప్రియులారా, हाँ, तो हम यहाँ क्या देखना चाहते हैं दोनों भाग से? ఇక్కడ మనము చదువుకున్న భాగంలో ఏమి నేర్చుకుంటామంటే, दमिश्क को वापस लौटाया परमेश्वर ने उसको, ప్రభు దమస్కునకు తిరిగి రప్పించాడు. और दमिश्क को वापस के बाद దమస్కునకు తిరిగి వచ్చిన తర్వాత हाँ, उसका ये दूसरा गलती हमने देखा, मुंह ढांपना। కాబట్టి ముఖము కప్పుకోవడాన్ని చూస్తుంటున్నాం.
हाँ, एलिया का एक और गलती हमने देखा, शिकायत कर रहा है परमेश्वर से वो। కాబట్టి పరమేశ్వర ఆ యొక్క దేవుని నుండి కూడా తాను ఇంకా ముఖం చాటేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. अपने डर को प्रदर्शित कर रहा है। తనలో ఉన్నటువంటి భయాన్ని బయటికి కనపరుస్తున్నాడు. हाँ, प्रभु कहता है वापस जाओ। ప్రభు అంటున్నాడు మళ్ళీ తిరిగి వెళ్ళు, मुझे ऐसे डरपोक नहीं चाहिए। ఇలాంటి భయపడే వాళ్ళు నాకొద్దు, हाँ, ऐसे डरने वाला जन मुझे नहीं चाहिए, ఇలాంటి భయపడే జనులు నాకొద్దు. परंतु परमेश्वर का भय मानने वाला चाहिए। ఎందుకు అయితే దానికి బదులుగా లోకానికి భయపడే దానికి బదులుగా దేవునికి భయపడాలి. उसका विश्वास भी अब कमजोर हो गया है। ఆ తన యొక్క విశ్వాసం కూడా తగ్గిపోయింది. पहले विश्वास से तो इतना बड़े बड़े काम किया, అంతకుముందు చూస్తే విశ్వాసంతో ఎంతో గొప్ప గొప్ప కార్యాలు अब చేశాడు. कहता है मेरे प्राण के खोजी हैं। ఇప్పుడు అంటున్నాడు నా ప్రాణానికి కూడా ఆపద ఉంది. जो प्राण का रखवाला है, जो मालिक है, उस पर विश्वास नहीं हो रहा है। ప్రాణ రక్షకుడైనటువంటి ఆ ప్రేమ నాయకుడు దేవుడి మీద విశ్వాసం సన్నగిల్లింది. मेरे भाई और बहनों, నా ప్రియ సహోదర సోదరి, परमेश्वर की ओर ताकें। కాబట్టి ప్రభు వైపుగా మనం రావాలి. तीसरा आदेश उसको दिया। మనము ఆయన ఇచ్చినటువంటి మూడో ఆజ్ఞ చూద్దాం. दूसरा आदेश उसको दिया। మనం రెండవ సంగతి చూస్తాం. आराम का राजा होने के लिए हजाएल को नियुक्त कर। అక్కడ చూసినట్లయితే ఆ యొక్క హజాయేలును రాజుగా సిరియన్ల మీద అభిషేకించమంటున్నాడు. पहला राजा 19 के 15 में सीखते हैं। రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాం. ये जो हजाएल को विषय में हम सीखते हैं, तो ఇక్కడ హజాయేలును రాజుగా మనం నియమించబడడం చూస్తుంటున్నాం. ये तो परमेश्वर के द्वारा चुना गया जन था, ఇక్కడ హజాయేలు దేవుని ద్వారా ఏర్పరచుకోబడినటువంటి వాడు, जिसका उपयोग परमेश्वर ने इस्राएल को जो धर्म त्याग कर लिए थे उसके पश्चात वापस उस इस्राएली प्रजा को लाने के लिए उसका करता है। కాబట్టి తిరిగి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను దేవుని విడిచిపెట్టిపోయిన వాళ్ళని తిరిగి సరిచేయడానికి హజాయేలును వాడుకోవాల్సిన వాడుగా దేవుడు కోరుకున్నాడు. हजाएल के विषय में परमेश्वर और कई जगह लिखा है। కాబట్టి హజాయేలు గురించి ప్రభు అనేక సంగతులు రాయించాడు. दूसरा राजा 8 के 7 से 15 में सीखते हैं। మనం రాజులు రెండవ గ్రంథము మరి 15వ అధ్యాయం 7 నుంచి 15 వరకు చూస్తాం. 10 अध्याय 32 से 33 में सीखते हैं। కాబట్టి రాజులు రెండవ గ్రంథం 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. तो ऐसे कई पदों में हम उसका हजाएल के काम को पूरा होते पाते हैं। కాబట్టి ఆ విధంగా హజాయేలు తనకు అప్పగించిన కార్యాన్ని నెరవేరుస్తూ రావడం ముందుకు చూస్తాం. तो ये दूसरा आज्ञा एलिया को परमेश्वर ने दिया। ఇప్పుడు ఏలియాకు ఇచ్చినటువంటి రెండవ ఆజ్ఞ, पहले तो वापस दमिश्क को जाओ। మొట్టమొదటిగా దమస్కునకు తిరిగి రమ్మని, दूसरा, आराम का राजा होने के लिए हजाएल को नियुक्त करो। సిరియన్ల మీద హజాయేలును రాజుగా అభిషేకించడం. और तीसरा आदेश उसने दिया, మూడవ ఆజ్ఞ ఏంటంటే येहू को इस्राएल का राजा होने के लिए बनाओ, कहता है उसको। ఇశ్రాయేళ్ల మీద యెహూను రాజుగా పట్టాభిషేకం చేయడం. दूसरा राजा 9 के 1 से 3 में भी हम इस बात को सीखते हैं। రెండవ రాజుల గ్రంథంలో కూడా మనం అధ్యాయం 9వ అధ్యాయంలో కూడా సంగతి చూస్తాం. इसी येहू के द्वारा इजेबेल और अहाब के परिवार को दंड दिया परमेश्वर ने। ఈ యెహూ ద్వారానే మరి యెజబెలు ఆయనకు ఉండేటువంటి రహస్యంగా ఉండేటువంటి వారికి అందరికి కూడా మరి ప్రభు శిక్షించిన వాడుగా ఉన్నాడు. इससे एक भाग और सीखते हैं प्रियो। ప్రేమ వాళ్ళరా, ఇంతగా మనం ఈ భాగంలో చూస్తే एलिया इन 2 सेवकाई को पूरा नहीं कर पाया। ఏలియా ఈ రెండు సంగతులను పూర్తి చేయలేకపోయినాడు. कई बार हम भी सोचते हैं हमारे जीवन में हम सब कुछ कर लेंगे। అనేక సార్లు మనం అనుకుంటాం నా జీవితంలో నేను అన్ని పూర్తి చేయగలను అనుకుంటాం. प्रभु का सेवा ऐसे नहीं कर सकते प्रियो। ప్రభు సేవ అలా విధంగా చేయలేం. మనం हमारे जीवन से सब पूरा नहीं हो सकता। మన జీవితం ద్వారా సంపూర్తిగా నెరవేర్చబడదు. हमारे बाद भी और प्रभु के जन चाहिए। మన తర్వాత కూడా ప్రభు దైవజనులు కావాలి, దేవుని బిడ్డలు రావాలి. प्रभु के दास भक्त सिंह अंकल के द्वारा ही पूरा सेवा समाज परमेश्वर नहीं कर सका। ఆ దైవజనుడైనటువంటి భక్సింగ్ గారి ద్వారా కూడా పరిచర్య మొత్తం సంపూర్తిగా నెరవేర్చబడలేదు. कितने दास दासी सेवा करते आ रहे हैं। ఆయన తర్వాత కూడా అనేక మంది దాసులు అంటూ ప్రభు పరిచర్య చేస్తూ వస్తున్నారు. ये सेवकाई है। ఇదే మరి దాని విధంగా కలిసి यहाँ से हम एक बात और सीखते हैं। ఈ విషయంలో మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, कितने बड़े भी हम जन हो, మనం ఎంతమంది జన్మించినా हमारे जीवन से सब कुछ पूरा नहीं हो सकता। మన జీవితం ద్వారా పూర్తిగా నెరవేర్చబడదు. तो यहाँ हम देखते हैं एलिसा के लिए सेवा छूट गया। ఎలీషా కొరకై పరిచర్యగా నియమించబడింది. एलिया पूरा सेवा नहीं कर पाया। ఏలియా పరిచర్య మొత్తం జరిగించలేదు. हजाएल के लिए भी काम था, హజాయేలుకు కూడా పనింది, एलिसा के लिए भी काम था। ఎలీషాకు కూడా పనింది. तो इन सब बातों से हम सीखते हैं ఈ సంగతులన్నిటి నుండి మనం నేర్చుకోవాల్సింది किसी ఏంటంటే, एक व्यक्ति से परमेश्वर का उद्देश्य पूरा नहीं होता है। ఒక వ్యక్తి ద్వారా దేవుని యొక్క ఉద్దేశములు సంపూర్తిగా నెరవేర్చబడవు. एलिया का सेवकाई को एलिसा ने पूरा किया प्रियो। కాబట్టి ప్రేమ వాళ్ళ ఏలియా పరిచర్యను ఎలీషా వీళ్ళందరూ పూర్తి చేశారు. नहम्या के सेवा को एजरा पूरा किया। నెహమ్యా పరిచర్యను ఎజ్రా పూర్తి చేశాడు. जो काम आपको और मुझे परमेश्वर ने दिया है उसे हमें करना है। దేవుడు నీకు నాకు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని మనం చేయాలి.
पर ये कहना कि मेरे से ही सब कुछ परमेश्वर कराएगा, కాబట్టి నా ద్వారానే ఈ ప్రభు మొత్తం చేసేస్తాడు यह అనుకోకూడదు. ठीक नहीं है प्रियो। ప్రియులారా అలాంటిది కాదు. आप हो चाहे मैं हूँ, నీవు నేను కూడా जो काम जो सेवा हमें दिया है, దేవుడు మనకు అనుగ్రహించిన పరిచర్య పని हम సేవ उस ఏదైనా काम को पूरा करना है। ఆ పని పూర్తి చేయాలి. हमें उस सेवकाई को पूरा करना है। ఆ యొక్క పూర్తిగా నెరవేర్చే వారంగా ఉండాలి. हाँ, एलिया ने यहाँ शिकायत रखा था 5 प्रकार का। ఏలియా ఇక్కడ 5 సంగతులు నేర్పిస్తుంటున్నాడు. शिकायत क्या था? ఏం నేర్చుకున్నాడు? तेरी वाचा को टाल दिया, ఆ యొక్క तेरी वाचा को टाल दिया है, छोड़ दिया है। తన యొక్క మాటను వదిలిపెట్టేశాడు. तेरी वेदियों को गिरा दिया है, దేవుని యొక్క ఆ యొక్క ఇతర దేవత విగ్రహాలను పడేశాడు. तेरी नबियों को घात किया है। ఆ యొక్క నదులను విడగొట్టాడు. मैं ही अकेला रह गया हूँ, నేనే ఒంటరిగా నిలబడినాను. वे मेरे भी प्राण के खोजी हैं। వారు నా కొరకై నా ప్రాణాన్ని కూడా తీసేస్తున్నారు. अब इस बात का उत्तर परमेश्वर हजाएल और एलीसा के द्वारा देता है। అప్పుడు ఏలియా చెప్పిన ఈ మాటలకు దేవుడు హజాయేలు ఎలీషా ద్వారా సమాధానం ఇస్తున్నాడు. परमेश्वर अपने काम को समय पे पूरा करेगा प्रियो। ప్రియులారా దేవుడు తన యొక్క పనిని సకాలంలో పూర్తి చేస్తాడు. हाँ, हमें परमेश्वर के लिए तैयार रहना है। ఆ దేవుని కొరకై మనం సిద్ధంగా ఉండాలి. परंतु परमेश्वर क्या चाहता है? ఇప్పుడు ప్రభు ఏం కోరుతున్నాడంటే आप गुफा में मत जाओ। మీరు గృహలోనికి వెళ్ళకూడదు. हाँ, आप प्रभु के पास आना है। ప్రభుతో కలిసి ఉండాలి. तीसरा आदेश उसने दिया था, चौथा आदेश, ఇక్కడ మనం చూసినట్లయితే 14వ వచనంలో 3వ ఆజ్ఞ చూస్తాం. एलीसा का अभिषेक करो। ఎలీషాను అభిషేకించు. हाँ, एलिया मृत्यु की मांग कर रहा है प्रियो। ప్రియులారా ఏలియా ఇక్కడ ఆ యొక్క ప్రభు యొక్క పని తనకు అప్పగించబడి చేస్తున్నాడు. इससे हम और एक बात सीखते हैं మనం నేర్చుకుంటున్న ఇంకో పాఠం ఏంటంటే मेरे भाई और बहनों, ప్రియ సహోదర సహోదరి, आपको प्रभु जबरदस्ती प्रभु के घर में काम नहीं कराएगा। మీరు ఏదో తొందరపడి ఆవేశంతో దేవుని మందిరంలో పని చేయలేరు. एक समय एलिया अपनी मृत्यु मांग रहा है। ఒక సమయంలో ఏలియా నేను చచ్చిపోతే మేలు అనుకుంటున్నాడు. हाँ, मैं पुरखाओं से अच्छा नहीं हूँ, मेरा प्राण ले ले कहता है। నేను ఇంకా నా పని చేయలేను, ఇంకా నన్ను తీసుకో అని చెప్పేసి ప్రభుతో అంటున్నాడు. प्रियो, हम इस बात से सीखते हैं। మనము దీని నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే हाँ, परमेश्वर ने जवाब दिया, ప్రభువే జవాబు ఇచ్చాడు. ठीक है भैया, तू सेवा नहीं करेगा तो సరే నువ్వు కనుక ఇంకా సేవ చేయలేకపోతే मैं हजाएल को खड़ा करूंगा। నేను హజాయేలును నిలబెట్టుకుంటా. तुम डरते हो अगर तो, నువ్వు భయపడుతున్నావు కదా, तुम गुफा में जा रहे हो तो నువ్వు గుహలోకి వెళ్ళిపోతున్నావు. नहीं करना है सेवा तो ठीक है, मैं एलीसा को खड़ा करूंगा। ఇంక మరి ఇంకేం చేద్దాం? సరే మరి నేను ఏలీషాను అభిషేకిస్తాను. प्रभु के घर में प्रिय भाई बहनों, ప్రియులారా ప్రభు యొక్క ఇంట్లో अगर आप प्रभु की सेवा नहीं करेंगे तो ఒకవేళ మీరు కనుక ప్రభు యొక్క పరిచర్య చేయకపోతే प्रभु आपके पड़ोसी को उठाएगा, నీ పొరుగు వారిని ప్రభు లేవనెత్తుతాడు. आपके अगल बगल बैठो को उठाएगा। మరి నీకంటే ముందు కూర్చున్న వాడిని లేకపోతే వెనక కూర్చున్న వాడిని ప్రభు లేపుతాడు. तुम प्रभु की स्तुति नहीं करोगे तो कहता है पत्थर चिल्लाएंगे। కాబట్టి వారు కూడా ప్రభు పని చేయడానికి రాళ్ళనైనా లేవనెత్తుకుంటాడు. हाँ, अगर डर गए हो तो दूसरे को प्रभु खड़ा करेगा। కాబట్టి ఇక భయపడితే కనుక నువ్వు ప్రభు దగ్గరికి వస్తే ఆయనే अगर నిలబెడతాడు. आपका विश्वास कम हो गया है तो दूसरे को प्रभु करेगा। కాబట్టి నీ విశ్వాసం కనుక సన్నగిలితే ప్రభు ఇంకొకరిని లేవనెత్తుతాడు. मेरे भाई और बहनों, నా ప్రియ సోదరుడా సోదరి, प्रभु के सेवा के लिए, ప్రభు యొక్క పరిచర్య కొరకై, प्रभु के काम के लिए, ప్రభు యొక్క పని కొరకై जो प्रभु ने कहा है ప్రభు ఏం చెప్పినాడు? उस काम को हमें करना होगा। ఆ పనిని మనం చేయాల్సిన అవసరం ఉంది. प्रभु का सेवा तो लगातार चलते रहेगा ఆ ప్రభు యొక్క పరిచర్య నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. जब तक उसका दूसरा आगमन ना होगा, दूसरा आगमन नहीं होगा, ఆయన యొక్క రెండవ రాకడ జరగనంత వరకు सेवा चलते रहेगा। ఆ పరిచర్య అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. हाँ, आप डरेंगे अगर, ఒకవేళ కనుక మీరు భయపడితే आपका विश्वास कम होगा మీ విశ్వాసం సన్నగిల్లుతుంది. और आप अपना शिकायत करेंगे परमेश्वर के पास, ఆ యొక్క దేవుని నుండి మనము దూరంగా వెళ్ళిపోతాం. तो परमेश्वर दूसरे को रखेगा। ప్రభు అప్పుడు వేరే వాళ్ళని నిలబెడతాడు. हाँ, दूसरे काम को दूसरे को खड़ा करेगा। మరొక పని కొరకై అదే పని కొరకై మరొకరిని నియమిస్తాడు. इसीलिए बाद में हम एक भाग सीखते हैं। అందుకనే మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ये एलिया क्या कहता है? ఇదే ఏలియా ఏమంటున్నాడు? 18 अध्याय ले लीजिए। దయచేసి చూడండి 18వ అధ్యాయం. पहला राजा రాజుల మొదటి గ్రంథం 18 अध्याय 18వ అధ్యాయం. और उसका पढ़ेंगे प्रियो हम మనం చదువుతామండి, మనం కలిసి చదువుకుంటాం బాగానే. 41 और 42 को, 41 42 को, 41 42 ఈ 2 వచనాలను కూడా మనం కలిసి చదువుకుంటాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41 42 వచనాలు. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి.
यहाँ क्या सीखना चाहते हैं प्रियो? ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే ये बड़े बड़े काम एलिया ने किया था, ఇలాంటి గొప్ప కార్యాలు ఏలియా చేశాడు. बड़े विश्वास को हम एलिया का देखते हैं। ఇక్కడ మనం ఏలియాలో మంచి గొప్ప విశ్వాసాన్ని చూస్తున్నాం. हाँ, और 18 अध्याय में भी हम सीखते हैं इसका। ఇక్కడ ఈయన గురించి 18వ అధ్యాయంలో కూడా మనం నేర్చుకుంటున్నాం. ये तो जब बड़े काम, जब बारिश का काम करवाया, आग गिराया तो కాబట్టి ఎంతో గొప్ప వర్షము రప్పించేంతగా గొప్ప కార్యం చేస్తూ వచ్చాడు. बाल के नबियों को पकड़ लो कहता है। కాబట్టి ఆ యొక్క వర్షము పడి విస్తారంగా వరదలు వచ్చే విధంగా నదులను ప్రవహింపజేశాడు. हाँ, और उसे देखते हैं प्रियो, नीचे लेकर मार डालते हैं। ఇక్కడ చూసినట్లయితే అనేక మందిని సంహరిస్తున్నాడు. ये हम देखते हैं बाल के नबियों को पकड़ने का काम। కాబట్టి ఇది ఆ యొక్క నదులను పట్టుకునే విధంగా అతనికి విశ్వాసం కనపడుతూ ఉంది. मेरे भाई और बहनों, ప్రియ సోదర సోదరి, जब तक ये बाल जैसे नबी जिंदा रहेंगे, కాబట్టి ఇక్కడ బయలు ప్రవక్తలు అనేటువంటి వారు ఎప్పుడైతే సజీవులుగా ఉంటారో, प्रभु का दास कहता है उसको पकड़ो बोलता है। ఆయన ప్రవక్తలను పట్టుకోండి అంటున్నాడు కర్మేలు పర్వతం మీద. उसे खत्म कर दो कहता है। ఆ బయలు ప్రవక్తలను సంహరించండి అంటున్నాడు. बाल जैसे अपवित्र चीजों को खत्म करना है जीवन में। కాబట్టి మన జీవితంలో కూడా బయలు వంటి అపవిత్రమైన వాటిని చంపివేయాలి. हाँ, बाल जैसे पापों को खत्म करना है। బయలు వంటి పాపాలను మన జీవితంలో చంపివేయాలి. ये सब कुछ किया था, ఇలాంటి కార్యాలన్నీ కూడా लेकिन ఏలియా उसके చేశాడు. बावजूद इसके जीवन में దాని బదులుగా తన జీవితంలో डर ने जगह ले लिया है। ఆ యొక్క ఆ స్థానంలో భయం వచ్చింది. अविश्वास इसके जीवन में आ गया है। తన జీవితంలో అవిశ్వాసం వచ్చింది. और प्रियो, हम देखते हैं ये परमेश्वर से ज्यादा मनुष्यों का डर मान रहा है। దేవుని కంటే మనుషుల భయం ఎక్కువైపోయింది. तो इस विषय से हम क्या सीखना चाहते हैं? కాబట్టి ఈ విషయంలో నుండి మనం ఏమి నేర్చుకోవాలంటే, हाँ प्रियो, परमेश्वर वो 4 आज्ञा उसको दिया। ప్రభు అతనికి 4 ఆజ్ఞలు ఇచ్చాడు. तो जहां भी आप जीवन में गिर गए तो, నీ జీవితంలో ఎక్కడ పడిపోయావో, विश्वास में गिर गए तो, విశ్వాసంలో పడిపోయావేమో, अगर आपके परमेश्वर के प्रति भय कम और संसार का भय ज्यादा हो गया है तो, నీ జీవితంలో దేవుని భయం కంటే లోక సంబంధమైన భయమే ఎక్కువైందేమో. परमेश्वर क्या कहता है? ప్రభు ఏమంటున్నాడు? वापस जाओ, మళ్ళీ తిరిగెళ్ళు. गुफा में आपका काम नहीं है। గుహలో నీకేం పని లేదు. हाँ, अंधेरे में आपका क्या काम? చీకట్లో మనకేం పని? परमेश्वर अपने सम्मुख सेवा के लिए बुलाए आपको और मुझे, కాబట్టి ప్రభు యొక్క సన్నిధిలో పరిచర్య చేయడానికే పిలిచాడు. कि हम उस पर विश्वास करें ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. और उसकी सेवकाई को पूरी करें। ఆయన యొక్క కోరికలు మనం నెరవేర్చాలి. मेरे भाई और बहनों, నా ప్రియ సోదర సోదరి, हाँ, प्रभु का भय मानते हुए, ప్రభు యందు భయం కలిగిన వారమై, विश्वास करते हुए, విశ్వాసం కలిగిన వారమై, परमेश्वर जहाँ कहे वहां जाकर खड़ा होना है। ప్రభు మనల్ని ఎక్కడ నిలబెట్టమంటే అక్కడ నిలబడవలసిన వారంగా ఉన్నాం. प्रभु के सम्मुख खड़ा होना है। ప్రభు సన్నిధిలో నిలబడి ఉండాలి. हाँ, गुफा में नहीं जाना। గుహలోకి వెళ్ళకూడదు. अगर गुफा में है तो గుహలో ఉంటే हाँ, प्रभु बुलाता है, ప్రభు పిలుస్తున్నాడు, निकलो गुफा से। గుహలో నుండి బయటికి రా. और प्रभु की आज्ञा है, ప్రభు యొక్క ఆజ్ఞ ఏంటంటే उसको पूरा करना है। ఆ యొక్క ఆజ్ఞలు పూర్తి చేయాలి. तो ये सब बातें हम सीखते हैं प्रियो। ప్రియులారా, ఈ సంగతులన్నీ మనం నేర్చుకుంటున్నాం. हाँ, प्रभु दया करे, ప్రభు సహాయం చేయను గాక. प्रभु वचन पे आशीष दे। ప్రభు ఈ దేవుని తన వాక్యం దీవించిన हमारा ఆశీర్వదించిన समय समाप्त हुआ। ఇంతటితో ఈ వర్తమానం ముగించబడింది.